హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దేశీ బైట్స్ బై పావని. ఈరోజు మనం మిల్లెట్స్‌లోని సామలతో బిస్మిల్లాబాత్ చేసుకుంటున్నాము. సామల్ని నైట్ నానబెట్టేసుకోవాలి. ఒక గ్లాస్ సామలకి హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. హాఫ్ చెక్క దోసకాయ, 2 టమాటాలు, ఒక క్యారెట్టు, సగం ఉల్లిపాయి, 3 పచ్చిమిర్చి ముక్కలుగా కోసి పక్కన పెట్టుకున్నాను. పెసరపప్పు తీసుకుని వేపుకుంటున్నాను. పెసరపప్పు వేపుకొని నానబెట్టుకోవాలి. ఒక అరగంట నానిన తర్వాత పెసరపప్పు వేపి నానబెట్టడం వల్ల పప్పు తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది అనుకునే వాళ్ళకి గ్యాస్ అది ఫామ్ అవ్వకుండా బాగుంటుంది. కుక్కర్ పెట్టుకుని ఒక స్పూన్ వెన్న వేసుకుని వెన్న కరిగాక ముక్కలుగా కోసుకున్న క్యారెట్ని వేసుకుని హాఫ్ చెక్క ఉల్లిపాయ ముక్కలు, దాంట్లో కరివేపాకు, ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసుకుని ఎండుమిర్చి, పావు స్పూను ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి వేపుకోవాలి. అందులో పావు స్పూన్ అల్లం ముక్కలు వేసాను, చిన్న ముక్కలు, దోసకాయ ముక్కలు వేసి వేపుకోవాలి. దోసకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది. కొంచెం వేగాక ముక్కలుగా కోసుకుని టమాటా ముక్కల్ని వేసుకుని పచ్చిమిర్చి నేను చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను. వేపుకొని ఒకసారి మూత పెట్టుకుని వాటర్ అంతా ఇంకిపోయే వరకు మగ్గనివ్వాలి. మగ్గిన టమాటా దోసకాయ ఒకసారి కలుపుకొని అందులో పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూను సాంబార్ పొడి వేసుకుంటాను. సాంబార్ పొడి వల్ల టేస్ట్ బాగుంటుందండి. సాంబార్ పొడి, నైట్ అంతా నానబెట్టుకున్న సామలు, వేపుకుని అరగంట నానబెట్టుకున్న పెసరపప్పు వేసి ఒకసారి వేపాలి. ఇందులో కారము హాఫ్ స్పూనే వేస్తాం. ఎక్కువ వేస్తే టేస్ట్ బాగోదు. దానికి నేను ఒక గ్లాసున్నర అయ్యాయి నాకు సామలు పెసరపప్పు. 3 గ్లాసులు నీరు పోసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని బాగా 3 గ్లాసులు నీళ్ళు పోసాక సాల్ట్ కొంచెం చెక్ చేసుకున్నాను. కొంచెం తక్కువ అయ్యింది. ఇంకొంచెం సాల్ట్ వేసుకుని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక ఆపి చల్లారాక మూత తీసి బౌల్లో తీసుకోవాలి. నేను దీన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. ప్రోటీన్ ఫుల్ మీల్ కింద వస్తుంది అని డైటింగ్ చేసే వాళ్ళకి ఇది బాగుంటుంది. ఈజీగా ఉంటుంది అండ్ కంప్లీట్ ఫుడ్ అవుతుంది. నేను డ్రై ఫ్రూట్స్ ఒక స్పూను, రాగి వడియాలు, మజ్జిగలో వేసిన పచ్చిమిర్చి వేపుకుని అండ్ ఉల్లి మాగాయతో సర్వ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.